రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవాతి దేవుని కృపాశీర్వాదం మీపై ఉన్నది కాక ప్రార్థన చేసుకున్నా. సకల ఆశీర్వాదములకు కర్తవైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నీ మహోన్నత నామాన్ని బట్టి చెల్లిస్తూ ఉన్నా. 8 మాసాలు దేవ పోషించి, ఆదరించి, సంరక్షించి కాపాడారు. 9వ మాసంలో ప్రవేశపెట్టారు. నీ కృపలేనిదే అయ్యా మేము ఈ రీతిగా ఉండలేము. మా ఆయుష్ను పొడిగించినందుకే, మా ఆరోగ్యాలను మాకు ప్రసాదించినందుకే మీకు స్తోత్రాలు. ఎంతోమంది దినాన్ని చూడలేకపోతున్నారు. మా ప్రియులు అనేక మందిని అయ్యా మేము కోల్పోయి ఉన్నాం. అయినప్పటికీ మమ్మల్ని ఎడబాయిన దేవ, మమ్మల్ని ఎరిగిన దేవ, నీకు వందనాలు. నీ దయను బట్టి మేము ఈ స్థితిలో ఉన్నాం కనుక అయ్యా మిమ్మల్ని గణపరిచి మమ్మల్ని తగ్గించుకుంటూ, ఇదిగో నాయన మా ప్రియులందరినీ కూడా ఈ గ్రూప్లో దేవా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించి దేవా ఈ మాసమంతా నీ రాకడ వరకు నీ నమ్మకమైన దేవుని తలిపి మీరే మహిమ ప్రభావాలు పొందుకోమని మిమ్మల్ని హెచ్చించి మమ్మల్ని తగ్గించుకుంటూ విశ్వాసం పడుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సమయంలో దేవుని వాక్యం చూద్దాం. మీకా, చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త మీకా. ఈ మీకా 6వ అధ్యాయం, మీకా పుస్తకము 6వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకున్నా. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయినా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్న మాట చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త మీకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట. ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, మేము ఏమి తీసుకొని దేవుణ్ణి దర్శించాలి అంటే, మనం ఒక వ్యక్తిని, ఉదాహరణకి మన బంధువుల ఇంటికి వెళ్తా ఉన్నాం, వెళ్ళేటప్పుడు రుచి చేతికి వెళ్తామా? వెళ్ళం కదా. ఏ ఒకటి ఫ్రూట్స్, స్వీట్స్ ఏదో తీసుకెళ్తాం. ఒక హాస్పిటల్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు దర్శించడానికి వెళ్తాం, అప్పుడు బ్రెడ్, ఫ్రూట్స్ తీసుకెళ్తాం. ఎవరు ఉట్టి చేతులతో వెళ్ళరు. మరి అలాగే ఒక నాయకుడిని లేదా ఒక అధికారిని కలవడానికి వెళ్తాం, అక్కడికి వెళ్ళినా ఏ స్వీట్స్ ఏ ఒకటి తీసుకొని వెళ్తాం తప్ప. అలాగే ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్తాం. ఇలాగా ఈ లోకములో ఆయా పరిస్థితులు బట్టి మనం ఏదో ఒకటి తీసుకుని వెళ్తాం తప్ప ఒట్టి చేతులతో వెళ్ళాం. అలాగే మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మరి దేవుని దర్శించుకోవటానికి మనం ఏం తీసుకుని వెళ్ళాలి? ఇది ప్రశ్న అన్నమాట. ఇక్కడ రాయబడిన మాట అదే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాని దర్శించును అనే ప్రశ్న మొదటిది. రెండవ ప్రశ్న ఏమన్నది? మహోన్నతుడైన దేవునికి నేను ఏ విధంగా నమస్కారం చేయాలి? ఏ విధంగా అంటే, ఇప్పుడు నా చేతులతో నేను నమస్కారం చక్కగా ఇలా చేస్తాను. పెద్దలు కనపడగానే నమస్కారం అండి అని అంటారు. ఒకవేళ సేవకులు కనపడగానే ప్రైజ్ లాడండి అని అంటారు. లేకపోతే విశ్వాసం కనపడగానే వాళ్ళు చెప్పగానే వాళ్ళతో నేను కూడా ఇలాగే అంటాను, ప్రైజ్ లాడమ్మా అంటాం, ప్రైజ్ లాడయ్యా అంటాం. సో మరి ఇలాగా నమస్కారం చెల్లిస్తాను. మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను ఏ విధంగా నమస్కారం చేయాలని అడుగుతాడేంటి? మనం ఇలా నమస్కారం చేయొచ్చు కదా, మరి దాని ప్రశ్న ఎందుకు? ఏం లోకంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళినట్లే మనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి ఫ్రూటో, ఫలమో, కానుకో ఏదో తీసుకొని దర్శించవచ్చు. అలాగే దేవుడికి దగ్గరికి వచ్చి మనం నిలబడి ఇలా నమస్కారం చేయొచ్చు, లేకపోతే సాష్టాంగపడి నమస్కారం చేయొచ్చు కదా. మరి ఎందుకు ఇక్కడ ఈ ప్రశ్న? మూడవది అంటున్నాడు చూడండి, దహన బలులు, ఏడాది దూడలు అర్పించి నేను దర్శిస్తాను అంటే, నా యొక్క ఫలంలో నుండి ఆ ఏడాదివి మంచివి దూడలు తీసుకొచ్చి నేను ఆయనకి అర్పిస్తే సరిపోతుందా? అలా నేను దర్శించుకోవచ్చా? మనం కూడా ఈ దినాల్లో మరి కానుకలు తీసుకొచ్చి వేలకు వేలు, లక్షలు లక్షలు తీసుకొచ్చి నా దేవుణ్ణి దర్శించేనా? ఇదే ప్రశ్న మనకు కూడా. ఆ తర్వాత ఏమన్నది? వేల కొలది పొట్టేలు, వేలాది నదులంత విస్తారమైన తైలం ఆయనను సంతోషం కలుగజేయనా? ఆ దినాల్లో మరి ఒలివ తైలం ఉండేది, అలాగే పొట్టేళ్ళు వాళ్ళ సంపాదన కాబట్టి వాటిని తీసుకొచ్చి ఇస్తే దేవుడు సంతోషిస్తాడా అనే ప్రశ్న. మరి ఈ దినాల్లో మన సంపాదన, డబ్బు, ఆ ధనాన్ని,
అలాగే విలేజెస్లో ఉంటే కాయగూరలో ధాన్యము ఆయా మనం ఏ పంటలు పండించామో ఆ పంట నుండి ఎక్కువ మొత్తం తీసుకొచ్చి అందరికన్నా అధికంగా ఇచ్చి మన దేవుడికి ఇస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడా? అదే ప్రశ్న ఇక్కడ కనపడతా ఉంది. ఇంకేముంది? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా. ఒకవేళ నా పాపాన్ని ఒప్పుకోవటం కొరకు, నా పాపం పరిహరించబడటం కొరకు, నేను క్రమంగా ఉండటం కొరకు, నేను నిర్దోషిగా ఉండటం కొరకు నా కుమారుని నేను దేవునికి అర్పిస్తే సరిపోతుందా? ఆ తర్వాత ఏమంటున్నాడు? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తే సరిపోతుందా అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వారు, దేవుని సంగమా, మనం ఎలా దర్శించాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. నేను ఎలా దర్శించాలి దేవుని? నేను దేవుని దగ్గరికి ఎలా రావాలి? ఇది మన ప్రశ్న. అయితే ఈ దినాల్లో కూడా క్రైస్తవులు కూడా వారు కూడా వాళ్ళు ఎలా వస్తున్నారు దేవుని దగ్గరికి? ఒకవేళ నీవు ఎలా వెళ్తున్నావు దేవుని దగ్గరికి? ఏ విధంగా దేవుణ్ణి నువ్వు దర్శిస్తున్నావు? మరి దేవుణ్ణి ఎలా దర్శించాలో కూడా మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. ఈ రోజున మన అంశం అదే. ఒకటి, ఎలా దర్శించకూడదో ఇక్కడ చెబుతున్నాడు. ఎలా దర్శించాలి అని అడుగుతూ ఆయన తెలియజేస్తూ మనం ఎలా దర్శించాలో 8వ వచనములో ఈ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మీకా చూడండి ఏమని అంటున్నాడు? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనకు తెలియక కాదు, మనకు అన్నీ తెలుసు. తెలుసు అనే గర్వం కూడా చాలా మందికి ఉంటుంది. రెండోది, కొన్ని అయితే నిజంగానే తెలుసు. ఏ సేవకుల ద్వారానో ఏదో ఒక రోజున వాక్యం వినో సాధారణంగా ఈ విషయాలు మనుషులు తెలియబడతాయి. అయితే ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు, ఓ మనుషుడా, నువ్వు ఉత్తమమైనది ఏదో నీకు తెలుసు కదా, మరి తెలుసుండి నువ్వు ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నావు అని చెప్పి ఆ ఉత్తమమైన దాని గురించి చెబుతున్నాడు. ఇక్కడ నెంబర్ 1 న్యాయముగా నడుచుకుంటా. నెంబర్ 2 కనికరమును ప్రేమించుట. నెంబర్ 3 దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. చాలా ప్రాముఖ్యమైన 3 విషయాలు చెప్పాడు. మనం దేవుని ఎలా దర్శించాలో, ఏది లోకంలో ఉత్తమమైనదో, నీకు తెలిసిందేదో దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ఒకటేమన్నాడు? న్యాయముగా నడుచుకునుట. అంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యమే. అన్యాయం అనేది దేవునికి ఇష్టం లేదు. అలాగే అన్యాయం ద్వారా లోకంలో మనకి ఘనత కూడా రాదు. ఒకవేళ ఆ అన్యాయం ద్వారా మనం ఏది సంపాదించినా ఒకానొక దినాన అదంతా కూడా పోగొట్టుకుంటాం. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, లేకపోతే ఇంకా వేరే వారు లోకంలో దేవుని ఎరగని మనుషులు ఉన్నారు. వాళ్ళు పాపంతో లేదా అన్యాయంతో ఏది సంపాదించినా ఒకానొక దినాన వారు బయటకు వచ్చేస్తారు కదా, వారు బయటపడతారు కదా. మరి దొంగలు ఉన్నారు, అన్యాయంగా దోచుకుంటారు. మరి ఆ తర్వాత చివరికి ఏమవుతారు? పోలీసుల చేతిలో చిక్కుబడి జైలుకి వెళ్తూ ఉంటారు, అక్కడ శిక్షణ అనుభవిస్తూ ఉంటారు. కనుక న్యాయం అనేది మనం తెలిసిన వాళ్ళం. అన్యాయం అనేది తెలుసు, న్యాయం ఏదో తెలుసు. మరి ఈ న్యాయంగా నువ్వు నడుచుకుంటేనే కదా దేవుడు నిన్ను మెచ్చుకునేది. అదే అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి ఎలా రావాలంటే నువ్వు లోకంలో న్యాయంగా నడుచుకుంటూ నువ్వు నా దగ్గరికి రా. నువ్వు లోకంలో న్యాయంగా సంపాదించింది నువ్వు నా దగ్గరికి తీసుకురా. అలాగే నువ్వు లోకంలో న్యాయంగా ఉంటే నీ బిడ్డలు నాకు అర్పించాల్సిన పని లేదు. నువ్వు దహన బలులు అర్పించాల్సిన పని లేదు. నీ హృదయాన్ని నాకు అర్పిస్తే చాలు, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే నీ మాట ఉన్నాయి, న్యాయముగా నడుచుకుంట. మరి నీవు నేను న్యాయంగా నడుస్తూ ఉన్నామా? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్న మీరు ఏ విధంగా మీ కుటుంబంలో, ఏ విధంగా మీ సమాజంలో, ఏ విధంగా నువ్వు ఉద్యోగం చేసే ప్లేస్లో, ఏ విధంగా ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారాన్ని ఎంత న్యాయంగా ఆ వ్యాపారాన్ని జరిగిస్తూ ఉన్నావు, ఎంత న్యాయంగా నీ ఉద్యోగంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావు. యజమాని చూసేటప్పుడు పనిచేస్తూ, యజమాని లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు ఒకవేళ నువ్వు నీ యొక్క జీవితంలో సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? అలాగే వ్యాపారంలో ఎవరు చూడట్లేదులే అని ఒకవేళ అన్యాయంగా ఏమైనా సంపాదిస్తున్నావా? మన జీవితాన్ని మనం సరిచేసుకుంటే దేవుడు మనం దీవిస్తాడు. అందుకే నేను న్యాయముగా అనే మాట. రెండవది ఉంది, కనికరమును ప్రేమించటం. అనగా ఇతరుల పట్ల కనికరముతో ప్రేమ కలిగి జీవించటం, దయతో ప్రేమ కలిగి జీవించటం. అంటే ఇందులో పోయేది ఏముందండి? మన ఆస్తులు ఏమైనా తగ్గిపోతాయా? మన యొక్క శరీరం ఏమన్నా అలసిపోద్దా? మన యొక్క ఆరోగ్యం ఏమైనా దెబ్బతింటుందా? ఏంటంటే మనం ప్రేమతో నవ్వుతూ ఎవరిని పలకరిస్తే, నవ్వుతూ దయతో వారికి ఏదైనా సహాయం చేస్తే, ఒక మాట సహాయం, ఒక రూపాయి సహాయం చేస్తే మన ఆస్తులే కరిగిపోగలరా?
ప్రేమ అనేది మనలో ఉన్నప్పుడు మనం ఇతరులను కనికరించగలుగుతాం. అలాగే మూడవది ఏముంది? దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం. నువ్వు ఎప్పుడు కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. దేన మనసు అంటే తగ్గింపు. దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉండాలంట? తగ్గింపు కలిగి ఉండాలి. దేవుని ఎదుట ఎంత గొప్పవారైనా సరే, నువ్వు ఎంత పెద్దవాడివైనా సరే, నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుని ఎదుట, నేను గొప్ప కలెక్టర్ని కదా, నేను యాక్టర్ని కదా, ఇదిగో నేను ఫలానా వ్యక్తిని కదా, నేను ఇంత కోట్లకు అధిపతిని కదా, నేను మందిరంలో కుర్చీలేటివేంటి, నేను మందిరంలో తొడటమేంటి? దేవుని ఎదుట లక్షాధికారైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, గణహీనుడైనా, లేకపోతే గొప్ప అధికారైనా, ఏ అధికారం లేనివాడైనా, దేవుని ఎదుట ఎవరైనా కూడా ఒకే విధంగా ఉంటారు. అయితే మన ప్రవర్తన దేవుడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం దేవుని ఎదుట దేన మనసు కలిగి, తగ్గింపు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనం జీవిస్తాడు. అలాగే కంపెనీలో ఒకవేళ నువ్వు మేనేజర్ కావచ్చు, నీ కింద అనేక మంది ఉండొచ్చు, నేను మేనేజర్ కదా అని గర్వించితే దేవుడికి ఇష్టం ఉండదు. నువ్వు మేనేజర్ అయినా సరే నువ్వు వారితో ప్రేమగా నడవాలి, వారి ఎదుట నీ ప్రవర్తన సరిగా ఉండాల్సిందే. నేను మేనేజర్, నేను ఏమి చేయక్కర్లేదంటే దేవుడు అలా అన్యాయమైన స్థితిని ఒప్పుకునేవాడు కాదు. అందుకే నీ భక్తుడు అంటున్నాడు, ఎలా దర్శించాలి ప్రభు అని ప్రశ్నించి ఆ ప్రశ్నతో ఆన్సర్ ప్రభు ద్వారా మనం తెలియజేస్తున్నమాట. మనం ఈ విధంగా దేవుణ్ణి దర్శించి ఈ విధంగా మన హృదయాత్మను మన దేవుడికి అర్పిస్తే ఆయన అంగీకరించి మనం దీవిస్తాడు. ఆ రీతిగా దీవెన కొరకై ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు నీకు వందనాలు. మేము ఎలా దర్శించాలో అయ్యా సెలవిస్తూ ఉన్నాం. ఏది ఉత్తమము అంటే ఇదిగో న్యాయముగా అయ్యా జీవించుట, అలాగే కనికరముతో ప్రేమ కలిగి జీవించుట, అలాగే నాయన నీ ఎదుట అయ్యా మేము నాయన దేన మనసు కలిగి మా ప్రవర్తనను అయ్యా సరిచేసుకొని నీ యొద్దకు వచ్చుటయే నువ్వు నీకు ఇష్టమైనది కనుక అలాంటి జీవితాన్ని మేము కలిగి నీ ఎదుట యోగ్యులుగా ఉన్నట్టు అయ్యా ఈ మాటలు వింటున్న నీ ప్రియబిడ్డలను, మా సంఘాన్ని మమ్ములను దీవించమని దేవా, మా ప్రతి అక్రతను తీర్చండి. ఈ 2025 ఈ 9వ మాసం అంతా కూడా ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా మా బిడ్డలందరినీ దీవించి మీరు అక్కడికి ఆయత్తపరచమని విశ్వాసముతో యేసు నామములో పొందిన పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి, సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన మహిమరాజ్యము చేరుకొని సదా మీతో ఉండి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించు.